హలో కిచెన్ క్వీన్స్, ఇవాళ చాలా టేస్టీగా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ తందూరి కబాబ్ని ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. తినే కొద్దీ తినాలనిపించే ఈ చికెన్ తందూరి కబాబు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ తందూరి మసాలాని, కొద్దిగా పసుపుని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ టోటల్గా ఆప్షనల్ అండి. చిల్లీ సాస్ని కొద్దిగా, కెచప్ని కొద్దిగా వేసుకొని రెండింటిని కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో తందూరి మయోనీస్ని వేసుకుంటున్నానండి. ఇది కూడా ఆప్షనల్. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసి కొద్దిగా పెరుగుని వేసుకుంటున్నాను. పెరుగుని ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. వీటినన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకుంటున్నాను. ఒక పెద్ద టేబుల్ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. ఇక్కడ చికెన్ నేను లెగ్ పీసెస్ని తీసుకున్నానండి. చికెన్ లెగ్ పీసెస్కి ఇలా ఘాట్లు పెట్టి మసాలాని మొత్తం అప్లై చేయాలి. మసాలా లోపలి వరకు వెళ్ళి బాగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా బాగా వస్తుందండి. ఒక దాని తర్వాత ఒకటి అన్నిటికీ ఇలా చేత్తో మర్దన చేస్తూ మసాలా మొత్తము బాగా పట్టించాలి చికెన్ పీసెస్కి. కలిపి పెట్టుకున్న చికెన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు నైట్ టైంలో ఇలా కలిపి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మసాలా మొత్తం చికెన్ పీసెస్కి బాగా పట్టి ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. స్టవ్ మీద ప్యాన్ని పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. నెయ్యిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని ప్యాన్కి అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్యాన్లో ఇలా అరేంజ్ చేసుకోవాలి. వీటిని అరేంజ్ చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మసాలాలో కొద్దిగా నీళ్లు వేసి ఆ నీళ్ళని కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్లో వేసుకున్న చికెన్ని డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టి 30 మినిట్స్ లో ఫ్లేమ్లో చికెన్ సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, మూత తీసి ఇలా స్లోగా టర్న్ చేసుకుంటూ చికెన్ పీసెస్ని అన్నిటినీ ఉడికించుకోవాలి. మరోసారి మూత పెట్టి 10 నిమిషాలు మసాలా మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మసాలా మొత్తము చికెన్ పీసెస్కి పట్టేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గ్రిల్ని పెట్టుకొని గ్రిల్ని కొద్దిగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు అరేంజ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ హై టు లో ఫ్లేమ్లో అన్నిటినీ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలి అండి. మరీ మాడిపోకుండా కేర్ఫుల్గా చికెన్ పీసెస్ అన్నిటినీ కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇంట్లో. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపల జ్యూసీగా సాఫ్ట్గా, బయట నుంచి క్రంచీగా ఉండే ఈ చికెన్ తందూరి కబాబ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.